ఓకే. ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం, ధ్యానం బోధిస్తున్నటువంటి తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈరోజు మనం యోగి వేమన సందేశం తెలుసుకుందాం. ఆయన పరబ్రహ్మం గురించి, అంటే ఆ పరమాత్మ గురించి కొన్ని పద్యాలలో వివరించడం జరిగింది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి అంటే, బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగా తానే బట్టబయలు, తన్ను దానెరిగిన దానేపో బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. దీని గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఏంటి అంటే, మనం బ్రహ్మం అనే పదం వినగానే ఏమనుకుంటాం? అది ఎక్కడో దూరపు లోకాల్లో ఉండే దేవుడు, దేవత అనుకుంటాం. అంటే ఈ మానవులు సాధారణంగా బ్రహ్మమును, అంటే ఆ పరమాత్మను ఎక్కడో పైలోకాల్లోనూ, పరలోకాల్లోనూ, దూర ప్రాంతాలలోనూ ఉన్నాడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ యోగి వేమన గారు ఏమంటున్నారు అంటే, పరమాత్మను బయట వెతికితే దొరకడు. మనం బయట వెతుకుతున్నాం కదా, బయట దొరకడు. అతను ఎక్కడో దూరంగా ఉన్నాడు అని అనుకుంటున్నాం మనం, కానీ ఎక్కడో దూరంగా ఉండడు. ఇంకా ఇదే విషయం ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే, నేహ ననాస్తి కించన, అంటే ఇక్కడ బహుత్వం అనేది లేదు, ఉన్నది ఒక్కటే, అదే సత్యము. ఇంకా బ్రహ్మం అంటే నువ్వే, నువ్వే బ్రహ్మస్వరూపానివి. మనలో ఉన్న శుద్ధ చైతన్యం, సాక్షిగా నిత్యము ఉండే మన అంతరాత్మ, అదే బ్రహ్మము. బ్రహ్మం అంటే ఎవరో కాదు, నువ్వే బ్రహ్మస్వరూపానివి. మనలో ఉన్న శుద్ధ చైతన్యమే ఆ బ్రహ్మము. రోజు సాక్షిగా గమనిస్తాం కదా మనము, అదంతా కూడా అదే బ్రహ్మం అన్నమాట. బయట అనేది లేదు, బయట కనిపించే వ్యక్తి కాదు, మన నిజస్వరూపమే, మనలో ఉన్న దివ్యత్వమే బ్రహ్మము. మనలో ఉన్న నిజస్వరూపమే ఆ బ్రహ్మం అన్నమాట. ఈ శరీరము కాదు, మనసు కాదు, లోపల ఉన్న జ్ఞాన స్వరూపమే జ్ఞానం అన్నమాట. ఇక దీన్ని ఉపనిషత్తుల్లో ఇదే ఈ వాక్యానికి ఇలా చెప్పారు, తత్వమసి అనే మహావాక్యానికి ఇది సరిపోతుందన్నమాట. ఇంకా శంకరాచార్యుల వారు అద్వైతంలో కూడా చెప్పారు, ఆత్మైవ ఆత్మః బ్రహ్మైవ నాపరః అనే వాక్యం కూడా ఈ భావానికి సరిపోతుంది. దేనికి అంటే, బ్రహ్మమనంగా తానే బట్టబయలు అనే వాక్యానికి ఇది సరిపోతుందన్నమాట. ఇక మూడవ లైన్ అయిన ఏముంది, తన్ను దానెరిగిన దానేపో బ్రహ్మం. ఇది ఏంటి అంటే, తన్ను తాను తెలుసుకున్నవాడే బ్రహ్మతత్వాన్ని గ్రహిస్తాడు. అంటే తనను తాను తెలుసుకున్నవాడే ఈ బ్రహ్మతత్వాన్ని గ్రహిస్తాడనమాట. అలా కాకుండా గ్రంథాలు చదివినా, పూజలు చేసినా, ఎన్ని యాత్రలు తిరిగినా తన అసలు స్వరూపం తెలుసుకోని వరకు బ్రహ్మజ్ఞానము రాదు. నువ్వెన్ని చేసినా కూడా, అంటే ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని యాత్రలు, పూజలు ఎన్ని చేసినా కూడా నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే బ్రహ్మజ్ఞానం వస్తుంది. అంతవరకు బ్రహ్మజ్ఞానం కాదు. అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసు కాదు, నేను నిత్య చైతన్యం అనే జ్ఞానం వచ్చినప్పుడే మనకేం తెలుస్తుంది, ఈ జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనేది తెలుస్తుంది అన్నమాట. అప్పటి వరకు కూడా మనకు తెలియదు. దీనినే అద్వైతంలో ఏమన్నారంటే, ఆత్మ జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము అనే సూత్రానికి ఇది మూలమైందనమాట. ఇక శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఏం చెప్పాడు అంటే,
స్వరూప జ్ఞానం ఉన్నవాడే పరమార్థాన్ని గ్రహిస్తాడు. అంటే మనలో ఉన్నాడు బ్రహ్మం, ఆ బ్రహ్మాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. దీనికి మీకు బాగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, విద్యుత్ ఉంది, కరెంటు. ఇప్పుడు మనం రకరకాల పరికరాలు వాడుతున్నాం. అంటే ఫ్రిడ్జ్ అనుకోండి, వాషింగ్ మిషన్ అనుకోండి, గ్రైండర్ అనుకోండి, బల్బులు, ట్యూబ్ లైట్లు, జీరో బల్బులు, అన్ని రకరకాలు అన్ని విద్యుత్ పరికరాలు వాడుతున్నాం. వాటన్నిటి వెనుక ఏముంది? పని చేయాలంటే విద్యుత్తు అవసరం. అలాగే మనుషుల శరీరాలు అనేకం, రూపాలు అనేకము, ఆచారాలు కూడా అనేకం. ఎవరెవరు ఒకరొకరికి ఆచారం. వాటన్నిటిలో పనిచేసేది ఏంటి అంటే, అన్నిట్లో ఉన్నది ఆ శుద్ధ చైతన్యం, అంటే ఆ బ్రహ్మం, ఆ భగవంతుడు. భగవంతుడు లేకుంటే మనం పనిచేస్తామా? కరెంటు లేకుంటే, విద్యుత్తు లేకుంటే అవి ఎలా పని చెయ్యవో, మనంలో అంటే మనంలో కూడా ఆ భగవంతుడు లేకుంటే మనం కూడా ఏ పని చెయ్యలేమన్నమాట. అందుకే బ్రహ్మము. ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఫోన్, ఎందుకంటే ఇలాంటివన్నీ మనం నిత్యం వాడే ఉదాహరణలే చెప్పుకుంటే మనకి బాగా అర్థం అవుతుంది. ఫోన్ ఉంది మన దగ్గర, ఇంకా నెట్వర్క్ టవర్లు ఉంటాయి, అన్నీ బాగున్నాయి, కానీ మన ఫోన్ పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయదు అంటే, మన ఫోన్లో నెట్వర్క్ సిగ్నల్ అనేది లేదు. సిగ్నల్ లేకుంటే మనకు వస్తాయా ఫోన్స్? రావు కదా. అలాగే ఇప్పుడు చూడండి, మనలో కూడా, మన శరీరంలో ఆత్మ, ఆ భగవంతుడు ఉంటేనే, ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే మనం అంతర్ముఖం కావాలి. మనలో ఉన్నాడు బ్రహ్మ, కానీ మనం అంతర్ముఖం అవుతేనే మనం ఆ బ్రహ్మను తెలుసుకోగలుగుతాం. లేకుంటే ఊరిక తెలుస్తుందా మనకు? తెలియదు కదా. మరి ఆ బ్రహ్మం ఏంటి మనలో? ఆ సిగ్నల్కు, ఫోన్కు సిగ్నల్ ఎట్టనో మనలో ఆ బ్రహ్మము కూడా ఆ సిగ్నల్ లాగానే అన్నమాట. మనం పట్టుకోవాల్సింది ఏంటి? ఫోన్ పనిచేయాలంటేనేమో సిగ్నల్ కావాలి. మనం తెలుసుకోవాలంటే ఆ సిగ్నల్నే. బయట ఎక్కడ వెతికినా ఆ బ్రహ్మము కనిపించడు. మనలో ఉన్న బ్రహ్మాన్నే మనం తెలుసుకోవాలి అన్నమాట. ఇంకొక పద్యం ఏంటి అంటే, శిలలను చూసి శివుడని భావింతురు. శిలలను చూసి శివుడని భావింతురు. శిలలు శిలలే కాని శివుడు కాదు. తనదులోని శివుని తానేల తెలియడో. విశ్వదాభిరామ వినురవేమ. చూడండి ఎంత బాగా చెప్పాడు వేమన గారు. శిలలను చూసి మనం శివుడు అనుకుంటాం. అంటే మనిషి ఎంతసేపు బాహ్య రూపాన్ని చూసి దానినే దేవుడు అని అనుకుంటున్నాడు. మనం బయట విగ్రహాలను చూసి అదే అనుకుంటున్నాం కదా, ఆయన్నే దేవుడు అనుకుంటున్నాం. దేవాలయంలో శిలారూపాన్ని చూసి శివుడు అని భావిస్తున్నాం. పూజలు ఇంకెన్నో చేస్తున్నాం. ఎంతసేపు అవిటినే పూజిస్తున్నాం. ఇది ఏంటి అంటే మన భక్తికి ఒక సూచిక మాత్రమే. మన ఈ మానవుని యొక్క దృష్టి అంతా కూడా ఎప్పుడు బాహ్య రూపం పైనే నిలుస్తుంది. విగ్రహం ఒక రాయి మాత్రమే, అంతే కదా. విగ్రహం ఒక రాయి మాత్రమే. ఆ రాయిలో పరమాత్మ నిజంగా నిక్షిప్తమై ఉన్నాడా అంటే ఉండడు. మనం రాయిని తెచ్చి పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఒక కొండకి, ఓ గుట్టపైకి వెళ్ళి ఒక రాయిని సెలక్షన్ చేసుకుంటాం. ఏది ఇంత పొడవు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక రాయిని తీసుకుంటాం. ఆ రాయి కొంచెం పెద్దగా ఉందనుకోండి, కొంత కట్ చేసుకుంటాం, చేసి అది ఆడనే పడేసి వస్తాం.
అవునా? మనకి ఎంత అవసరం ఉందో అంతనే తీసుకొస్తాం. తీసుకొచ్చినాక ఏం చేస్తాం? దాన్ని ఆ శిల్పికి అప్పచెప్తాం. నాకు ఈ విధంగా కావాలి, ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఆ శిల్పి ఏం చేస్తాడు? ఇప్పుడు తనకంటే హైట్ ఉందనుకో, దాన్ని పండబెట్టి దాని మీద నిలబడే చెక్కాల్సి వస్తుంది. అవునా? దాన్ని ఏమి ఇట్లా నిలబడి చెక్కడం కాదు. ఓ పండబెట్టాల్సి వస్తుంది, కిందేయాల్సి వస్తుంది, మీదేయాల్సి, ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ తనకి అక్కడ కళ్ళు చెక్కాలి అన్నప్పుడు మెల్లగా కొట్టి స్మూత్గా, అంటే చాలా నిదానంగా కొట్టి కళ్ళని ఏర్పాటు చేస్తాడు. అదే ఇంకో ప్లేస్లో ఎక్కువ తీసేది ఉందనుకో, ఠపా ఠపా వేస్తాడు దెబ్బలు. ఆ? అలా మెల్లగా కొట్టేతోన మెల్లగా, గట్టిగా కొట్టేతోన గట్టిగా కొట్టి ఆ శిలను తయారు చేస్తాడు. చేసిన తర్వాత అది ఆయన ఒక్కడి నుంచి ఇది అవుతుందా తీసుకెళ్ళడానికి? కాదు. ఇంకో నలుగురు వచ్చి దాన్ని ఓ లారీలో ఎక్కించడం అవుతుంది. అప్పుడు కూడా తొక్కడం జరుగుతుంది. మరి ఇందులో మరి నిజంగా దైవం ఉన్నట్ట? ఎంతసేపు అది ఒక రాయిగానే కదా మనం చూసేది. ఎప్పుడైతే గుళ్ళో వేద మంత్రాలతోన ప్రతిష్ఠ చేస్తామో అప్పుడు మాత్రమే దేవుడిగా మనం పరిగణిస్తాం. అంతవరకు కూడా రాయిగానే ఉంటుందన్నమాట. మనం ఆ దేవుడి ఆ గుళ్ళో పెట్టిన తర్వాతనే మనం పూజలు కానీ ఏది కానీ ప్రదక్షిణలు కానీ చేస్తూ ఉంటాం. కానీ దేవుడి అసలు తత్వం ఏంటి అంటే రూపరహితము. దేవుడికి ఎలాంటి రూపము లేదు. రూపం అనేదే లేదు, నామం అనేది లేదు, ఇది ఏదీ లేదు. స్థూల రూపంలో అసలు బంధింపబడడు. స్థూల రూపం అంటే ఇప్పుడు మనం ఒక రూపాన్ని ఇచ్చినాం కదా, ఆ రూపంలో భగవంతుడు బంధింపబడడు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక తనలోని శివుణ్ణి తానేల తెలియడు అని ఈ ఈ లైన్ ఎందుకు ఇంత ఇదిగా చేస్తున్నా అంటే, ఇప్పుడు మనకు శిలలను చూసి శివుడని భావింతురు. శిలలు శిలలే కాని శివుడు కాడు. తనలోని శివుడు తానేల తెలియడో. ఈ మూడవ లైను, ఆ మూడు లైన్లలో ఇది గుండెకాయ లాంటిదట ఈ పద్యానికి. అందుకని అంత స్పెషల్గా చెప్పడం జరిగింది. మనిషి లోపల ఉన్న దేదీప్యమానమైన చైతన్యము, సత్యము, శివతత్వం, అదే నిజమైన శివుడు. ఏది నిజమైన శివుడు అంటే మనలో ఉన్న చైతన్యం, సత్యము, శివతత్వం, ఇవన్నీ కూడా ఆ నిజమైన శివుడే. కానీ మనమేం చేస్తున్నాం? మన అంతరంగంలో ఉన్న దైవాన్ని తెలుసుకోకుండా వెలుపల ఉన్న శిలారూపాలకే మనం అంటి పెట్టుకుపోతున్నాం. అంటే ఎంతసేపు కూడా ఆ విగ్రహానికి పూజ చేద్దామా, ఈ గుడికి వెళ్ళి పూజ చేద్దామా, మన ఇంట్లో అయినా సరే ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేద్దాం, వీటికే పరిమితం అవుతున్నాం. కానీ మనలో ఉన్న శివుణ్ణి మనం తెలుసుకోలేకపోతున్నాం. మనిషి అంతర్ముఖంతో కోల్పోతున్నాడు. తెలుసుకుంటున్నాడా? తనకు తాను లోపలికి వెళ్ళాలి అనేది తెలుసుకోవట్లేదన్నమాట. కానీ తనలో ఉన్న దైవాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక సాధన, అసలైన సాధన అన్నమాట. ఏంటి శిలారూపం ఏంటి అంటే పూజకు ఒక సాధన మాత్రమే. అంటే మనం భక్తి మార్గం నుంచే ఈ ధ్యాన మార్గంలోకి వస్తాం కాబట్టి దానికోసమని మొదట పూజ ఒక మెట్టులాగా అనమాట. శివుడు లోపల ఉన్న, మన లోపల ఉన్న చైతన్య రూపం. మనం బాహ్యంగా శివుణ్ణి వెతకడం సులభమే. అంటే గుళ్ళుల్లో పోతే కనిపిస్తాడు అనుకుంటా. కానీ మన అంతరంలో ఉన్న శివుణ్ణి మనం వెతుక్కోవాలి అన్నమాట. మనలో శివతత్వాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మనం నిజమైన ఆధ్యాత్మికత పొందుతామన్నమాట. దీనికి మనకి ఉదాహరణ చూద్దాం ఒకటి. ఏంటి అంటే, నీడ కనిపిస్తే వెలుగుందనేది అర్థమవుతుంది. ఇప్పుడు మన నీడ వెళ్తూ ఉంటే మన నీడ పడిద్ది అనుకో, వెళ్తురుందని మనకు అర్థమవుతుంది. కానీ నీడనే వెలుగా అంటే
కాదు. నీడను చూసినంత మాత్రాన వెలుగు అంటే సరిపోతుందా? కాదు కదా. అలాగే మనిషి నీడను పట్టుకొని ఇదే వెలుగు అనుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, విగ్రహాన్ని పట్టుకొని అదే దేవుడు అనుకుంటున్నాడు అనమాట. విగ్రహం దేనికి సూచిక అంటే దేవుడికి సూచన మాత్రమే. శివుడు అనేవాడు మన సర్వత్రా వ్యాపించి ఉన్నాడంటే అన్నిటి అంతటా ఉన్నాడు, అది తెలుసుకోవాలి మనం. చూడండి, ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే, నీరు ఒక పాత్ర, ఓ కుండలో నీరు ఉంటుంది. కానీ కుండే నీరు అంటే సరిపోతుందా? కాదు కదా. నీరు లేకుంటే కుండకు అర్థమే ఉండదు. నీరు లేకుంటే కుండకేమన్నా అర్థం ఉంటుందా? అది ఒక పాత్ర అట్టే అట్లా ఉంటుంది. మరి మనిషి కుండను పూజిస్తూ నీరును వదిలేస్తే, ఇక్కడ నీరు ఏంటి అంటే శివుడు. మనం ఇక్కడ నీరును శివుడుగా భావించాలి, కుండ శిలను శిలగా భావించాలి. శిలలు అంటే రాళ్ళు అని అనుకున్నాం కదా. రాళ్లను పూజిస్తూ అసలైన శివుణ్ణి అంటే నీరును వదిలేస్తే మనం ఏమన్నా లబ్ధి పొందుతామా అంటే పొందము కదా. అలా శివుడు అనేవాడు నిరాకారుడు, అనంతుడు. రూపం అనేది అతనికి పరిమితానికి సంకేతం. మనం ఒక రూపం కల్పించినాము అంటే అది అంతవరకే. ఇది ఎన్నోసార్లు మనం చెప్పుకోవడం కూడా జరిగిందనమాట. ఇంకా ఏంటి అంటే, దీపము వెలిగితేనే ప్రమిదలో నూనె ఉందని తెలుస్తుంది. అంతే కదా. మనం దీపం వెలిగించి అది వెలుగుతూ ఉంటే అందులో నూనె ఉంది అనేది మనకు అర్థమవుతుంది. దీపం వెలగకపోయినా ప్రమిదలో నూనె ఉంటుంది. మనం ఎప్పుడైతే దీపాన్ని వెలిగిస్తామో వెలుగుతూ ఉంటుందో అప్పుడు నూనె ఉంది అని అర్థమవుతుంది. మనం దీపం వెలిగించకుండా ఉన్న దీపము నూనె ఉంటుందన్నమాట. ఇక్కడ శిల దీపం అయితే శివుడు నూనె. శిల దీపం అయితే శివుడు నూనె. మనిషి దీపం ఆరిపోతే ఆరిపోయిందని బాధపడతాడు. దీపం ఆరిపోతుంది అని బాధపడతాడు. కానీ నూనె అంటే శివుడు తనలోనే ఉన్నాడని గుర్తించలేకపోతున్నాడు. నూనె ఉంటది ప్రమిదలో, దీపం ఆరిపోయింది, దీపం ఉంది, ప్రమిద ఉంది, నూనె ఉంది. దీపం ఆరిపోయినంతనే ఆరిపోయిందని బాధపడుతుండగా నూనె తనలోనే ఉంది అని గుర్తించడం లేదన్నమాట. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి, బాహ్య పూజలు ఉపయుక్తమే, చెయ్యవచ్చు. ఎందుకు అంటే అవి అంతర్ముఖంకి దారి తీస్తాయి కాబట్టి. అంటే పూజ చెయ్యగా 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 మనం ఎప్పుడో ఒకప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వస్తాము. దీనికే దయానంద సరస్వతి ఏం చెప్పాడు, పూజ తొలిమెట్టు అని చెప్పడం జరిగిందనమాట. ఇక ఇంకొక పద్యం, సంధ్య వార్వగనేమి జపము చేయగనేమి వేదశాస్త్రములను తెలియనేమి పరముగణని బాపడు కాడురా పరముగణనివాడు బాపడు కాడురా విశ్వదాభిరామ వినురవేమ. చూడండి, మనకు బయట ఎంత భక్తి ఉన్నా, ఎంత ఆచారం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని ఉన్నా, మనం ఎన్నో ఆచారాలు పాటిస్తుంటాం, ఎంతో భక్తిగా ఉంటాము, మరి ఎంతో జ్ఞానం ఉంటుంది. ఇన్ని ఉన్నా కూడా మనిషిలో అహంకారము దుర్గుణాలు ఉంటే అతనికి మోక్షం అనేది లభించదు. ఎన్ని నీకు ఈ అహంకారం చూపిస్తూ ఉంటే నీకు ఎలా మోక్షం పొందుతావు? పొందలేం కదా. ఇప్పుడు చూడండి, సంధ్య వార్వగనేమి, మనం సంధ్యావందనాలు చేస్తారు, చాలా మంది బ్రాహ్మణ్స్ చేస్తూ ఉంటారు సంధ్యావందనాలు. సంధ్యావందనాలు చేయకపోయినా పర్వాలేదు, జపాలు చేసే వాళ్ళు ఉన్నారు.
జపం చేయకపోయినా సరే, పూజలు చెయ్యకపోయినా సరే, కానీ మన అంతరంలో అంటే మన లోపల సత్యము, దయ, అహింస, సత్యము, దయ, అహింస, అహంకార రహితము కలిగి ఉండాలి. అంటే ఇవన్నీ కలిగి ఉండాలి. అహంకారం ఉండొద్దు. అహంకార రహితము అంటున్నా, అందుకే అహంకారం కాదు, అహంకార రహితం. అహంకారం అనేది ఉండకూడదు. సత్యం ఉండాలి, దయ ఉండాలి, అహింస ఉండాలి, అహంకారం అనేది ఉండకూడదు. ఇవి ఉంటే మనం ఆచారాలు పాటించకపోయినా కూడా మనం పరమగతిని పొందడానికి అర్హులమే. అంటే ముక్తిని పొందడానికి అర్హులమే అన్నమాట. ఇంకా పెద్ద పెద్ద గ్రంథాలు చదవకపోయినా సరే, అంటే రామాయణ, మహాభారతాలు, పురాణాలు ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ చదవకపోయినా సరే, పాండిత్యం కూడా లేకపోయినా సరే, నోటితో మంత్రాలు పలకకపోయినా సరే, నోటితో ఎన్నో ఇప్పుడు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తే ఎన్ని మంత్రాలు బలిస్తుంటారు. బ్రాహ్మణులే కాదు, చాలా మంది పలుకుతుంటారు. అవైనా సరే, కానీ లోపల ద్వేషము, మోసము, అసూయ, అహంకారం ఇవి ఉండకూడదు. ఇప్పుడు చాలా మంది బయట ఎన్నో చెప్పడానికి ఎన్నో మాటలు, మంచి మాటలు చెప్తుంటారు. చెప్పి లోపల చేసే ద్వేషం, లోపల చేసే మోసం చేస్తూ ఉంటారు. ద్వేషపడుతూ ఉంటారు. ఎన్నో చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఉండకూడదు. పరమును తెలుసుకోకుండా, అంటే ఆ పరమాత్మ గురించి తెలుసుకోకుండా తానే గొప్పవాడినని అహంకారం లోనైన వాడు ఎప్పటికీ మోక్షం పొందలేడు. అహంకారం ఉంటే ఎప్పటికీ కూడా మోక్షం పొందలేడు. ఈ మానవుడికి అహంకారమే అసలైన శత్రువు. అహంకారం ఒక్కటి ఉంటే ఇక నీకెన్ని ఉన్నా కూడా, ఎంత జ్ఞానం ఉన్నా, ఏది ఉన్నా కూడా మోక్షాన్ని పొందలేడనమాట. జ్ఞానం ఉన్నా పొందలేడు, ఏది ఉన్నా కూడా అహంకారం ఉన్నవాడికి అన్నీ వ్యర్థమే అవుతాయి, నువ్వు ఎన్ని ఉన్నా కూడా. ఇంకొకటి ఏంటంటే, కళ్ళగురుడు కట్టు కర్మక్షయంబు, మధ్యగురుడు కట్టు మంత్రచేయం, ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యం, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ వేమన గారు మూడు రకాల గురువుల గురించి చెప్తున్నాడు అన్నమాట. ఏంటి అంటే, కళ్ళగురుడు అంటే చాలా తక్కువ స్థాయి గురువు, చాలా అంటే చాలా తక్కువ స్థాయి గురువు అన్నమాట. ఇక మధ్య గురుడు అంటే మంత్రోపదేశం చెప్పేవాడు, మంత్రోపదేశం చేసేవాడు. ఉత్తమ గురుడు అంటే మనకి ఆత్మజ్ఞానం బోధించేవాడు, యోగ సామ్రాజ్యం గురించి చెప్పేవాడు. ఇక ఈ మొదటి గురువు ఏంటి అంటే కర్మలకే అంకితం అవుతారు. అంటే మన చేత కర్మలు మాత్రమే చేపిస్తారు. ఏంటి, ఈ పూజలు చెయ్యి, ఈ వ్రతాలు చెయ్యి, ఈ నోములు చెయ్యి, నీవు ఈ పూజ చేస్తే నీకు ఇది మంచి అవుతుంది, నీ బిడ్డ పెళ్లి కావాలంటే ఇన్ని వారాలు ఈ గుడికి తిరగమ్మా, లేదంటే నీ కొడుకుకు ఉద్యోగం రావాలి అంటే ఆ దేవుడికి ఇన్ని వారాలు ఉపవాసం ఉండు, ఇలా చెప్పి ఇవి మాత్రమే చేపిస్తూ ఉంటారు. ఎంతసేపు వీళ్ళు పూజలు, వ్రతాలు, నోములు ఇవే చేపిస్తుంటారు. దీనివల్ల మనం మోక్షం పొందుతామా అంటే అస్సలు పొందము. ఇక మధ్య గురువు ఏంటి అంటే వీళ్ళు మంత్రోపదేశం చేస్తారు. అంటే మనకి ఇస్తుంటారు కదా దీక్షలు, అలా చెప్తుంటారు అనమాట. జప విధానాలు చెప్తుంటారు, ఇంకా శక్తి సాధనలు కూడా చేయిస్తుంటారు. ఈ జపం చేస్తున్నంతసేపు ఏమవుతుంది, మన మనసు పని చేస్తూనే ఉంటుంది, దాని మీదనే ఉంటుంది. ఇప్పుడు మాల తిప్పుతుంటాము, మన మనసు ఏమవుతుంది, ఆ మాల మీదనే ఉంటుంది. ఇంకా దీనికి మీకు మంచి ఉదాహరణ చెప్తాను. ఆ మాల తిప్పేటప్పుడు ఏముంటుంది, ఆ
ఆ 108 పూసల్లో పెద్ద పూస ఒకటి ఉంటదట. నేను అంత ఆ, దృష్టి పెట్టలేదు ఎప్పుడు కూడా. ఆ పెద్ద పూస ఎప్పుడు వస్తుంది అనే ఆ మీదనే ఉంటుంది, కానీ ఆ మంత్రం మీద కూడా ఉండదు. మరి ఇంకా ఉంటది కదా, ఇలా ఇలా తిప్పుతుంటే ఇది ఎప్పుడు అయిపోతుందిరా, ఎప్పుడు నా పని చూసుకోవాలి అనే ఆలోచనలోనే ఉంటారు. అవునా? ఆ అలా ఉపదేశాలు ఇస్తారు. ఎంతసేపు దాని మీద ఆ పెద్ద పూస ఎప్పుడు వస్తుందా అనేదన్నా ఉంటది. లేదంటే ఇంక కొంచెం శ్రద్ధ ఉన్నాడు ఆ మంత్రాన్ని జపిస్తుంటాడు. అంతేగాని దీని ఈ దీని ద్వారా కూడా మోక్షము పొందలేరు. ఇక ఉత్తమ గురువు ద్వారానే మనం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందుతాం. ఇప్పుడు మనకి మన గురువు గారు పత్రి గారు బోధించారు కదా, ఆ జ్ఞానం ద్వారానే అంటే మనకు తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ గాని, సారు గాని, రాఘరావు సార్ గాని మనకు ఉత్తమ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం బోధిస్తున్నారు. ఏమని? నువ్వే ఆత్మవు, నువ్వే సత్యానివి, నువ్వే ఆ పరమాత్మవి అని మనం బోధిస్తున్నాం. వీళ్ళు ఇవి బోధించడం వల్ల మనం ఏం చేస్తున్నాం? మనం ఎలాంటి పూజలు కానీ వ్రతాలు కానీ ఇవన్నీ కూడా మనకు ఏవి అవసరం లేదు. జపాలు మంత్రాలు తపాలు ఇవేమన్నా అవసరమవుతున్నాయా? మనలోకి మన ప్రయాణం చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? శ్వాస మీద ధ్యాస పెట్టి మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రయాణం చేస్తామో అప్పుడు ఆ యోగ సామ్రాజ్యాన్ని మనం పొందుతాం. అంటే ఆ ఆత్మ జ్ఞానాన్ని పొంది ఆ దేవు బ్రహ్మ జ్ఞానం పొందుతామన్నమాట. ఇంకా పూజ సేయ పూజారి తానాయే, పూజ్య వస్తువెన్న భువిని తానే, యాడ పూజ సేయు నెల్ల దిక్కుల తానే, తానే నేను నేనే తాను వేమా. చూడండి ఇది కూడా ఎంత బాగా చెప్పాడో. ఈ లోకంలో పూజ చేసే పూజారి, ఆ పూజారి ఎవరైతే పూజించే దేవుడో, మనం పూజకు ఉపయోగించే వస్తువులు, పూజ జరిగే స్థలము, దిక్కులు ఇవన్నీ వేరు వేరు కావు. అన్నీ కూడా ఒకటే. అదే సత్యము, అదే ఆత్మ. ఆ ఆత్మనే నేను, నువ్వు కూడా అదే, అదే దేవుడు. దీన్ని కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం గుళ్ళో అయ్యగారు పూజ చేస్తుంటాడు, హారతులు ఇస్తుంటాడు, ఇంకేదేదో చేస్తుంటాడు కదా, అష్టోత్తరాలు, ఆ, సహస్రనామాలు ఇవన్నీ చదువుతుంటాడు. ఆ వ్యక్తి కూడా ఆ పరమాత్మ స్వరూపమే. ఆ చేసే వ్యక్తి కూడా ఆ పరమాత్మ స్వరూపమే. మనం ఎదురుగా ఏ విగ్రహం అయితే ఉందో, ఏ విగ్రహానికైతే పూజ చేస్తున్నాడో అందులో కూడా ఆ పరమాత్మ ఉన్నాడు. అంటే పూజ చేసేవాడు దేవుడే, చేయించబడుతున్నది కూడా దేవుడే. అంటే ఇక్కడ భక్తుడు దేవుడు వేరు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. ఇంకా ఆ పూజ కోసం మనం ఏ వస్తువులైతే ఉపయోగిస్తామో, అన్ని ఎన్నో ఉపయోగిస్తాం కదా, అగరబత్తులు, పువ్వులు, దీపాలు, నీళ్లు, విభూతి, కొబ్బరికాయ ఎన్నో ఉపయోగిస్తాం. అందులో కూడా ఎవరున్నారు? ఆ పరమాత్మే ఉన్నాడు. అన్ని వస్తువులలో మనం చెప్పుకుంటున్నాం కదా, అన్నిటా అంతటా ఉన్నాడు పరమాత్మ అని చెప్తున్నాం కదా. చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు. అలా ఆ పూజ సామాగ్రిలో అంతా కూడా ఆయనే, అంటే ఆ దైవమే ఉన్నాడు. ఇంకా పూజ చేసే స్థలములు, ఇప్పుడు మనం ఓ గుడి, మన ఇంట్లో ఒక రూమ్లో పూజా మందిరం అని ఏర్పాటు చేసుకుంటాం. అక్కడ ఉన్నాడు, గుడిలో ఉన్నాడు, ఎక్కడ పోయినా ఉంది ఆ భగవంతుడు ఉన్నాడు. మనం ఏమనుకుంటాం? ఒక విగ్రహాలయంలోనే, ఆ గుడిలోనే దేవుడు ఉన్నాడు అనుకుంటాం. కానీ అది కాదు, అంతటా అన్నిటా ఉన్నాడు ఆ భగవంతుడు. మీకు ఇది అర్థం కావడానికి చిన్న కథ. ఇది సినిమా స్టోరీ. ఏంటి అంటే, ఒక భక్తుడు ఉంటాడు.
వీర భక్తుడు అనమాట. అంటే అంత వీర భక్తుడు ఒక లెవెల్లో కొలుస్తూ ఉంటాడు. అయితే దేవుడికి ఏమనిపిస్తుంది, వీడికి కొంచెం జ్ఞానోదయం కలిగించాలి అని ఒక ఆయన ఏ గుళ్ళో అయితే పూజ చేస్తుంటాడు, ఒక శివాలయంలో పూజ చేస్తుంటాడు. శివుడికి నా అంత భక్తుడే లేడు అన్నంత ఇదిగా ఉన్నింటాడనమాట. అయితే ఈ ఆయన ఒక ముసలి వేషం వేసుకొని వచ్చి ఆ శివాలయంలో శివుడి విగ్రహం మీద కాళ్ళు పెట్టేసి పడుకుంటాడు. ఈ భక్తుడు వస్తాడు, వచ్చి చూస్తాడనమాట. చూసి ఏంటి శివుడి మీదనే కాళ్ళు పెట్టినావు, తప్పు లేవు తీయు అంటే, నా చాతనవుతలేదు కాళ్ళు తీయడము, నీకు ఓపిక ఉంటే నువ్వు తీయి అంటాడు. సరే అని ఆ రెండు కాళ్ళు లేబట్టి ఇలా పక్కకు పెడతాడు. అక్కడ ఒక విగ్రహం వస్తుంది. ఎక్కడ అతను కాళ్ళను జరుపుతూ ఉంటే అక్కడక్కడ విగ్రహము వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, అంతటా ఉన్నాడు, ఇందుగలడందులేడని సందేహము వలదు అని ఈ ప్రహ్లాదుడు చెప్తాడు కదా, అలా అంతటా ఉన్నాడు అనమాట. అంటే ఆ పరమాత్మనే నేను, నువ్వు, అందరూ. ఆ జీవాత్మకు పరమాత్మకు భేదం అనేది లేదు, అంతటా ఉన్నాడనమాట. మనం రోజు చేసే పనుల్లో అంటే కర్త, కర్మ, ఫలం మనకు వేరువేరుగా అనిపించినా కూడా అన్నీ ఒక్కడే, అదే భగవంతుడు. చూడండి, మనకి ఇక్కడ ఉదాహరణకి ఏంటి అంటే, మనకు చేతికి ఒక గాయమైంది అనుకోండి. గాయమైనప్పుడు ఏం చేస్తాం, మెల్లగా ఒక మందులన్నీ ఒక డబ్బాలు వేసి పెట్టుకుంటాం కదా, ఆ డబ్బా దగ్గరికి పోతాం. ఆ డబ్బా దగ్గరికి పోయేది ఎవరు, నువ్వే. ఆ మందు తీసే ఏం చేస్తావు, అందులోంచి నువ్వే చేతికి రాసుకుంటావు. రాసుకునేది ఎవరు, నువ్వే. రాసుకున్న తర్వాత ఉపశమనం పొందేది ఎవరు, నువ్వే. ఇక్కడ 3 పాత్రలు మనకు కనిపిస్తున్నాయి, కానీ ముగ్గురు ఏంటి, ఒకరే కదా. అలాగే మన ఎన్నో రూపాలు ఎన్నో ఇదిగా కనిపించినా కూడా భగవంతుడు ఒక్కడే అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలా కాకుండా నీకు నువ్వు చేసుకొని ఇంకొకరికి సహాయం చేసినా అనుకుంటే అది లాభం లేదు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఏంటి అంటే, మన ఇంట్లో అందరికీ తెలిసిద్దే, చిన్నపిల్లలు ఒక్కొక్కసారి తినడానికి ఎంతో మారం చేస్తారు. మారం చేసినప్పుడు ఏం చేస్తాము, మొదట కోప్పడతాం. కోప్పడ్డప్పుడు ఎవరు, నువ్వే. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తుంది, కొంచెం బతిమిలాడుతుంది. అవునా, బతిమిలాడుతుంది, నాయన తినురా, అద్దిరా, ఇద్దిరా అని ఎంతో చెప్తుంది. వాడు అప్పటికి కూడా వినలేదనుకో, ఇంకా బతిమిలాడి ఇంకా ప్రేమ చేసి ఒప్పిస్తుంది. ఆ 3 పాత్రలు కూడా తల్లే పోషిస్తుంది. వేరే వేరే అనుకుంటే సరిపోతుందా మనము, కాదు కదా. ముగ్గురు ఒకటే, ముగ్గురు ఆ తల్లియే అన్నమాట. ఇక్కడ కూడా మనము పూజలో, మనం చేసే పూజలో కూడా దేవుడు వేరు, నువ్వు వేరు, నేను వేరు అనుకుంటే కాదు, అన్నీ ఒక్కడే, అందరి లోపల ఉన్నది ఆ చైతన్యమే అని తెలుసుకోవడానికి ఈ ఉదాహరణలు. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మెడిటేషన్ చేసుకుందాం.